మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ఒక అబద్ధానికి ఒక వ్యక్తిని నిర్వచిస్తే ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఒక అబద్ధాన్ని ఒక వార్తగా చేస్తే అది ఏంట్రా అంటే కనుక అది ఈనాడు పత్రిక అవుతుంది. ఒక వక్రీకరణను ఒక పదాన్ని వక్రీకరించి ఎలా చేయాలి ఒక వార్తను అనేటువంటిది ఈనాడు, తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవచ్చు. ఈరోజు నార్మల్గా ఒక పేపర్ చూస్తామంటే ఈనాడు పత్రికలో 3వ పేజీలో మెయిన్ పేపర్లో ఉయ్యాలవాడను అవమానించిన జగన్ అంట. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన పేరు పెడతామని విస్మరణ అంట. సీఎం చంద్రబాబుకు ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదంట. క్లియర్ కట్గా ఇది ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు పెట్టి ఉయ్యాలవాడ పేరుని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జగన్ విస్మరించినట్టు ఒక రెడ్డి సంఘం ఇచ్చారంట. ఆ రెడ్డి సంఘం ఎవరో ఆ పేర్లు రాయలేదు. అసలు ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ఎవరు విస్మరించారు, ఎవరనే దానికి ఉదాహరణ చెప్తాను. మార్చి 25, 2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఉన్నటువంటి ఎయిర్పోర్టుని జాతికి అంకితం ఇస్తూ దాన్ని ప్రారంభిస్తూ ఆ రోజు రాయలసీమ ప్రజల అందరిలోనూ బహిరంగ సభలోనే ఆ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఒక స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా మారుస్తూ ఆ పేరును ప్రకటిస్తూ బహిరంగ సభలో చెప్పారు.